55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. మీ బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వనతాల రామకృష్ణ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 55,746 కేంద్రాలు ఉంటే అందులో కేవలం 48,268 మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడీకి ఒక్కొక్కరు ఉండి తీరాలి. ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ అంత జీవితంలో. తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు. అందువల్ల అవి వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం 2020లో ఒక స్టడీ చేశారు అధ్యక్ష. పిల్లలు ఇప్పుడు కూడా 5 సంవత్సరాల లోపలే వాళ్ళలో ఉన్నటువంటి 85% వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా వికసిస్తుంది. అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట 5 సంవత్సరాల్లోనే 19% వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? పిల్లలు కేవలం పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 6 సంవత్సరాల లోపలే జరుగుతుంది అధ్యక్ష. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అన్నది మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె కూడా కూర్చుని. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు. పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా, బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్, దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం 2014లో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఆ రోజు 4,200 రూపాయల జీతాన్ని ఒక్కసారిగా 10,500 రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో RT నంబర్ 116కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న 7,000 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 4,687 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అప్గ్రేడ్ కారణంగా కొత్తగా 4,687 హెల్పర్ నియమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం అదేవిధంగా అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది ఒక కోవూరు నియోజకవర్గంలోనే అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో 138 గిరిజన కాలనీలో దాదాపు 35,000 మంది గిరిజనులు నివసిస్తున్నారు అధ్యక్ష. గిరిజన గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో మొత్తం 407 అంగన్వాడీ సెంటర్లు ఉంటే 212 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా 115 అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. అది కాకుండా ఆ అద్దె భవనాల పరిస్థితికి కానీ, కొన్ని పనికిరాని భవనాలు కానీ, ఆ పెచ్చులు ఊడిపడిపోతే చిన్నపిల్లలు దానివల్ల చాలా అభద్రతా భావం భరించి తల్లులు కూడా భయపడుతున్నారు అధ్యక్ష పిల్లల్ని పంపించడానికి. అధ్యక్ష, అద్దె భవనాల్లో నివసిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి మరియు పూర్వ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష